రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సహాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు, మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. ఇంకా అయిపోయింది అధ్యక్ష. మన ఇప్పుడు సంబంధించిన మంత్రి గారు ప్రతి ఒళ్ళకి అన్ని అన్నారు. దీనికి చిన్న కమిటీ అండి, చైర్మన్ అధ్యక్షులుగా పెట్టండి, మన ఇప్పుడు మంత్రి గారికి చైర్మన్ పెట్టండి. ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ రాకపోతే మీరు చెప్పింది నేను చెప్తాను. ఒక్క రోజు అనౌన్స్మెంట్ మీకు అందనోళ్ళు మీరు రండి, నేను ఇక్కడ కూర్చుంటాను కలెక్టర్ ఆఫీస్ లో, మీకు అందనోళ్ళు అంటే ఒక్క రోజుకి 1,00,000 అప్లికేషన్ వస్తాయి. మొత్తం పచ్చి అబద్ధాలు అధ్యక్ష. ఇచ్చింది ఒక ఇంటికి, ఇచ్చింది ఒక ఇంటికి వస్తే 4 ఇంటికి కొట్టారు. ఇన్సూరెన్స్ ఒక్కళ్ళు కూడా రాలేదు అధ్యక్షగా. అధ్యక్ష అసలు మేము ఏదైనా చేతిలోకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అధ్యక్ష. ఏ అకౌంట్ కి ఎంత ఆయన అనేది ఏంటంటే ఇంకా బింగిలో ఉన్నటువంటి బాధితులు ఉన్నారు, నష్టపరిహారం అందనటువంటి బాధితులు ఉన్నారు అంటున్నారు. తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి. అధ్యక్ష విషయం ఏంటంటే కాదు అధ్యక్ష, నేను కూర్చోండి. ఒక్క రోజు కంప్లైంట్ కలెక్టరేట్ లో ఇవ్వండి. కాదండి, కలెక్టర్ పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించు సచివాలయంలో ఫలానా వ్యక్తికి అంటే అధ్యక్ష ఇంకో మాట అధ్యక్ష. అదే మంత్రి గారు ఐఎన్పిఆర్ మంత్రి అధ్యక్ష చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు 1,00,000 అప్లికేషన్ రాకపోతే ఏ చర్య తీసుకున్నా నేను సత్యవాడినా కదా. ఇప్పుడు దాకా ఆ పార్టీ కానీ లేదా ఎన్ని అప్లికేషన్లో లేదా ఎన్ని పిటిషన్లో కలెక్టర్ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ అప్పుడు చెప్పారు అధ్యక్ష, మీకు ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయమని చెప్పేసి ఎన్ని అప్లికేషన్లు సబ్మిట్ చేశారు అధ్యక్ష. అప్పుడు దాకా ఒకవేళ 1,00,000 అప్లికేషన్ వచ్చేటైతే ఇప్పుడు దాకా ఎన్ని సబ్మిట్ చేశారు? కనీసం ఒక 100, 200, 300 చెప్పడం లెక్క. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చాడు అధ్యక్ష. నిజంగా ముఖ్యమంత్రి గారు ఎంత కేర్ తీసుకున్నారంటే మేము చూసాం అధ్యక్ష. బురద ఇళ్లలోకి వెళ్ళిపోతే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి క్లీనింగ్ చేయించారు అధ్యక్ష. ఆ ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అధ్యక్ష. అరే ఏంటి ఇంత ఇదిగా ఏ ప్రభుత్వం చేయలేదు, మా ఇళ్ళన్ని కూడా క్లీన్ చేస్తారని చెప్పేసి అంత పని చేస్తే ఓకే, మేము కాదంటే అధ్యక్ష. ఏదైనా కొంతమంది ఉంటే తీసుకురండి, మీ పార్టీ తరఫున తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే వచ్చి అప్లికేషన్ ఇస్తారా ఏమని చెప్పండి. అంతేగాని 1,00,000 మంది రాకపోతే అని తక్కువ చేసి మాట్లాడతాం, చాలా తక్కువ అధ్యక్ష. అది ప్లీజ్ రాహుల్ గారు ఇప్పుడు కమిటీ కాదు, అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి, సబ్మిట్ చేయండి. ఇప్పుడు వినండి, అటువంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కలెక్టర్ గారు తీసుకోకపోతే మినిస్టర్ గారికి ఇవ్వండి. కాదధ్యక్ష, ప్రతిదీ కూడా సత్యదూరాలు మాట్లాడి వాళ్ళ సాక్షి పత్రిక ఎలా ఉందో ఇక్కడ సభ్యులు కూడా అలాగే అటువంటి బెనిఫిషరీస్ ఎవరన్నా ఉంటే గనక కలెక్టరేట్ లో ఇవ్వండి. తీసుకోకపోతే కాపీ తీసుకొని మినిస్టర్ గారికి ఇవ్వండి. ప్లీజ్ సార్, ఇంత దారుణంగా ఒక పెద్దల సభలో కూర్చొని అధ్యక్ష, ఒక పెద్దల సభలో కూర్చొని ఇంత సత్యదూరపు మాటలు మాట్లాడడం అనేది నిజంగా వాళ్ళ తాలూకా విజ్ఞతకు వదిలేయాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా బెనిఫిట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెళ్ళింది అధ్యక్ష. ఏ ఇంటికి ఎంత డబ్బులు వెళ్ళినాయో చెప్పమంటే బయటకు వస్తుంది ఎన్ని కుటుంబాల నుంచి వచ్చిందో. ఈ రోజుకి మేము ఒక విషయంలో రవీంద్ర గారు ఒకసారి ఆ వరదలు వచ్చే రోజు అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజున వరదలు అధ్యక్ష జరిగింది ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చి మేము వచ్చి
పెద్దగా రీఫ్యాక్టరీ చేస్తామంటున్నారు. ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం. అయినా మాది అథెంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అవన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది ఖర్చు పెట్టి నేనే ఆ 1 కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష. నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఆ దినుసులు కూడా నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం రండి. నా తర్వాత మాట్లాడు చేయిస్తావు కదా. సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష. బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష. మేము కూరగాయలు ఇచ్చాం, పాలు ఇచ్చామంటే మీరు 100 కోట్లు అని చెప్పండి. అయితే 1 కోటి రూపాయలకి ఎందుకు? 1 కోటి రూపాయలు ఎందుకు? దానికి ఏమైనా లెక్కపత్రం ఉంటుంది అధ్యక్ష? ఓ ప్రభుత్వం ఉంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష? ఆ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష. మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష. అదే 1 కోటి రూపాయలు, అది ఆ పార్టీ 100 కోట్లు ఇచ్చినా తక్కువే. కానీ 10 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష. ఎల్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేమేం కాదంటలా, దాన్ని ఏం కాదంటలేదు అధ్యక్ష. 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు. గారు మంత్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు అదే మా డౌట్. ఏదైతే సబ్మిట్ చేసిన ప్రశ్న ఏంటి, మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఇంకా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళు సక్రమంగా అవ్వలేదు, అందులో అక్రమాలు జరిగాయి అన్నారు. మాకు నమ్మకం లేదు కాబట్టే మా 1 కోటి రూపాయలని మేము ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అందే ఏర్పాటుని మేము చేసుకున్నాం. మాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని నిలబెట్టారు కాబట్టి దయచేసి మేమిచ్చిన మా పార్టీ నుంచి ఇచ్చిన సాయాన్ని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోతులకి మేము కొవ్వు తగ్గిపెట్టుకు ఇచ్చామని చెప్పలేదే. మేము ఇచ్చింది కొవ్వు తగ్గిపెట్టుకు ఇవ్వలేదు. మేము ఇచ్చింది పాలకి, నీళ్ళకి, దాంతో పాటు నిత్యావసర సరుకులు, వాటికి బిల్లులతో సహా ఇమ్మంటే నా దగ్గర బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి. ఓకే.